క్యాసినో ఆడి మొత్తం దొబ్బెట్టుకున్నాడు. సో మనం ఎంత చెప్పు నువ్వు అది అందులో నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? ఆ బెట్టింగ్ యాప్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, మంచి బెట్టింగ్ యాప్స్ కాదు. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆడు చేశాడన్నా వీడు చేశాడన్నా నన్ను ఎందుకన్నా నువ్వు అడుగుతాడండి. ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లోని అన్న విరాట్ కోహ్లీ చేస్తున్నాడు వాడు చేస్తున్నాడు నన్ను ఎందుకు నువ్వు అంటుంటావు అని. నీకు ఇప్పుడే చెప్తాను. విరాట్ కోహ్లీ, ఈ ధోనీలు వీళ్ళందరూ చేస్తున్నది గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్లు. వాటికి కస్టమర్ సర్వీస్ ఉంటారు. ఆడినోడు ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు జిఎస్టీ పే చేయాలి. ఆడాక గెలుచుకుంటే ₹1,00,00,000 ఇస్తే 30 లక్షలు గవర్నమెంట్ టీడీఎస్ అంటుంది. ఆ ట్యాక్స్ తీసుకుంటుంది, మళ్ళీ వేట ఇవన్నీ తీసుకుంటుంది గవర్నమెంట్కి. ఆడడం వల్ల ఆడించడం వల్ల బోల్ డబ్బులు వస్తాయి. కానీ నువ్వు చెప్పే యాప్ వల్ల ఏం రావు, రూపాయి రాదు గవర్నమెంట్కి. అది కాకుండా కస్టమర్ సర్వీస్ ఉండడు, ఎవరు ఉండడు. ఎవడు ఆడితే ఆడికి నష్టం తప్ప లాభం ఉండదు. పోతాయి మొత్తం అంతా గోవిందా. మొత్తం నువ్వు లింకులు ఇచ్చి టెలిగ్రామ్ గ్రూపే ఎదముండ ఆ యాప్, అందులో అన్ని మోసాలు దగా కుట్ర జరుగుతాయి. అందులోకి రమ్మనంటే అందరినీ అందులో ఆడమనంట. ఎంత మహాపాపం అది చెప్పు. ఇప్పుడు ఈ క్రికెటర్లు చేస్తుంది తప్పే. కాకపోతే ఆ యాప్లలో లెక్క డొక్క బొక్క రోజుకి ఇంతే ఆడాలని లిమిట్ ఉంటుంది, ఒక నియంత్రణ ఉంటుంది. అంటే నువ్వు ఇంతే తాగాలి, నువ్వు ఇన్ని సిగరెట్లే కాల్చాలి అన్నట్లు నియంత్రణ ఉండడం వల్ల వాడు కొన్ని కోట్లు కోల్పోడు. కానీ నువ్వు నెక్స్ట్ డే అప్పు చేసి ఒక పల్లెటూరు వెళ్ళిపోయి చిన్న షాప్ పెట్టుకొని ఆ షాప్లో బతికాం. నన్ను డబ్బులు లేక మా తమ్ముడిని చదివించలేక నన్ను గవర్నమెంట్ హాస్టల్లో పెట్టారు. నేను ఇంత పొట్టిగా ఉండి ఇంత వీక్గా ఉండడానికి చిన్నప్పుడు నా కోడిగుడ్డు ఇచ్చేవాడు హాస్టల్లో. ఆ కోడిగుడ్డుని పెద్దగా లావుగా ఉన్న వాళ్ళు లాగించుకొని తినేసేవాడు. అందుకే నేను పొట్టిగా అయిపోయాను. ఇది మీకు కామెడీ సినిమా స్టోరీ అనిపించు కదా, ఇది సత్యం. నాకు ఈరోజు ప్రమోట్ చేస్తున్నారు, రేపు డిలీట్ చేసేస్తున్నారు. రోజు ప్రమోట్ చేస్తున్నారు, డిలీట్ చేసేస్తున్నారు. ఇప్పుడు రంజాన్ మాసం జరుగుతుంది. ప్రపంచంలో ఏ ముస్లిం అయినా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడా? జస్ట్ ఈరోజు చేశాడు. 100 బైకులు ఇస్తాడట. ఎవడ అబ్బ సొత్తు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? బెట్టింగ్ యాప్లు ఆడితే ఎందుకు వస్తాయి? నిన్న చేశారు, మొన్న చేశారు. ఎవరు ప్రశ్నించారు? ఎందుకు? మనకెందుకు? మన ఇంట్లో ప్రాణం కాదు కదా పోతుంది, పక్కింటోడి ప్రాణం. మన భారతదేశంలో ఏంటంటే తన దాకా వచ్చినంత వరకు ఎవరు రియాక్ట్ అవ్వరు. మనకెందుకు అనే సిద్ధాంతం మన మనకెందుకు అలా ఎందుకు అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మీ కుటుంబంలోనే ప్రాణాలు పోతాయి. నేను మా నాన్నగారే బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా మేమేదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మా నాన్నగారు మాకు బతికాడు. ఆ రోజుల్లోనే డబ్బులు పోయాయి, అన్నీ పోయాయి. ఆ బైకులు, కార్లు, ఏరోప్లేన్లు ఎందుకు ఇస్తున్నారు రా? డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఎవరు డబ్బా సొత్తు ఎందుకు మీరు ఫ్రీగా ఇస్తున్నారు? మిమ్మల్ని ఎవరైనా అడిగారా? మీరు బెట్టింగ్ యాప్లు పెట్టి 10 మందిని నాశనం చేసి ఆ వచ్చిన డబ్బుగా నాచలా పోతుండు. అరే ఇమ్రాన్ భాయ్, तेरा माँ पसंद है ना, मरेगा तो क्या होगा? अभी मर जाएगा तो खुशी होगा, रोएगा क्या? रोएगा? अभी तेरा बीबी कड़क हिंदू है ना, वो मरेगा तो रोएगा कि नहीं? रोएगा ना? तेरा बेटा छोटा बच्चा वो मरेगा तो खुशी हो जाएगा, बोल खुशी होगा? हाँ, अल्लाह सुन रहे. ये रमजान का टाइम बैटिंग ऐप को इतना खुशी कर रहे हैं ना, सुनेगा जरूर. अभी तेरा लेवर जाएगा ना, कैंसर भी आ जाएगा बीबी को, बेटा को भी ब्रेन ट्यूमर, माँ मर जाएगा, सभी लोग मर जाएगा. कैसा लग रहा है? बड़ा इन्फ्लुएंसर्स बेटा लोग को भी ऐसा हुआ, तेरा भी ऐसा हो जाएगा. क्योंकि वो पैसा है ना खींच के चोरी करके कमाया था ना, याद है ना? याद किया? अच्छा लगा है? सेम ऐसा जैसा तेरा बैटिंग ऐप का वजह से इतना बंदा मर रहे, उसका फैमिली कैसा सोचेगा? वो भी रोएगा ना. अल्लाह दुआ तेरे पास रहेगा क्या? पागल साला. अरे इतना करके क्या करेगा? किधर जाएगा? किधर भागेगा? हाँ, याद रख. हैं बाद में याद आएगा सब कुछ. సరదాగా అండి, వీళ్ళు నా ఫ్రెండ్స్ కదా, హిందీలో ఏదో, అందరికీ హిందీ రాదు, సరదాగా ఏదో హిందీలో వాళ్ళు పరేషాన్ కదా, సో హిందీలో పరేషాన్ అని చెప్పి ఒక ఫన్ క్రియేట్ చేశాను వాళ్ళకి. ఇది హిందీ ఇదేం కాదు. ఏం చెప్పావురా? మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ షో విన్నరు రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ కాదు, నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారండి. నిజం చెప్పండి, రైతు బిడ్డ రైతాని దేశానికి వెన్నుముక నమ్మించి మోసం చేశారు. నిజంగా వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి
గడ్డం గీసి సున్నం బొట్టు పెట్టి ఊరేగించాడు. నా కొడుకు పేడ ముద్ద కనబడితే పేడ ముద్దతో కొట్టడు, పేడ పెట్టుకోవడం కొట్టడు. ఇప్పుడు తలరాతను మార్చలేదు, ఆవలిస్తే పేగ. ఇన్ని దేశాల్లో రోజు పిచ్చోళ్ళని, ఎదవల్ని, దొంగల్ని అన్ని చూస్తూ ఉంటాను. నాకు తెలీదు ఫేస్ వాల్యూ, అది అసలు ఇంటెన్షన్. రైతు పేరు వాడుకొని దట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అందరినీ మోసం చేశాడు. రైతు అంటే చి అనేలా చేసిన ఎదవీడు. రైతు బిడ్డ కాదు, రైతు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, కోపంతో చెప్తాను. వీడంతా నాకు అసహ్యం. ఏంటంటే డొక్కడే నాకు ప్రపంచంలో అసహించుకున్నది. అశుద్ధాన్ని కూడా నేను అసహించుకొని చూస్తాను, కానీ ఈ నా కొడుకుని మటుకు అసహ్యం. ఎందుకంటే ఆ రైతు అనే పేరుని బాగా, రైతు అంటే నాకు చాలా గౌరవం, చాలా చాలా మర్యాద. నేను రైతు కోసం వీడియోలు కూడా చేశాను. పోలీసు వాళ్ళకి చెప్తున్నానండి, దయచేసి ఒక్కొక్కల దగ్గర 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు మూలుగుతున్నాయి. ఓన్లీ బెట్టింగ్. ఏమండి వేస్తే అది బాగుంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. చెప్తూనే వచ్చానా ప్రతిరోజు వీడియో, వ్యాపారం అన్నీ చూపించాను స్కాములతో సహా. ఎంత దరిద్రం అంటే, నేను దెయ్యానికి పియ్య పెట్టను, ఈ చేత్తో కాకిని కూడా తోలను. ఎందుకంటే ఎంగిలి మెతుకులు రాలిపోతే అంత పిసనారి సంఘానికి అధ్యక్షుడిని. కానీ నాకు దేవుడు ఏ రోజు అన్యాయం చేయలేదు. సో నేను యూరోప్ యాత్రలో ఉండడం వల్ల నన్ను రమ్మన్నారు మాటగా నేనేం మాట్లాడలేదు. ఎందుకు అంటే నేను ట్రావెలింగ్ చేసుకోవాలి. ఇవన్నీ నేను ఇక్కడ ఉన్నాను, ఉత్తర ధ్రువం దగ్గర ఉన్నాను, ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్నాను. సిగ్నల్ ఉండదు, ఏమీ ఉండదు. వీళ్ళు చూస్తే రండి మాట్లాడండి అంటే నాకు అవ్వస్తారు. నేను 10 లక్షలు ఖర్చు పెట్టి పడవ ప్రయాణం చేస్తున్నాను, అది ఇంపార్టెంట్, నాకు ఇది ఇంపార్టెంట్ కాదని నేను వాళ్ళకి చెప్పాను. ఎవరికి ఈ ఉందా? అయ్యో నాకు తెలుసు, ఇది ఏదో జరిగిందని తెలుసు. ఎందుకంటే వాడు సిస్టమ్ని అందరినీ హ్యాండిల్ చేయగలడు. బోల్ డబ్బు ఉందబ్బా, 100 కోట్లకు పైగా ఉంది. కానీ ఏం చేసిన కర్మ అంటూ ఉంటుందిగా. ఆ తర్వాత జస్ట్ 2 రోజుల్లోనే ఒక అమ్మాయి బలాత్కారం చేసిందని వీరి మీద కేసు పెట్టింది. దేశం వదిలి పారిపోయాడు. అక్కడి నుంచి దరిద్రం మొదలైంది. నువ్వు కానీ హర్ష సాయి, బయసన్ యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్, మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. అసలు ఈ దుబాయ్కి యూట్యూబర్లకి సంబంధం ఏంటి? అసలు ఇంత 10,000 కోట్ల రూపాయల డబ్బు హవాలా రూపంలో ఎలా దుబాయ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి దుబాయ్కి ఎలా, ఈ హవాలా ఎలా జరుగుతుంది అని మీకు One eternity later. గారు ఉన్నారు, మంచక్ ఉంది, తర్వాత రానా గారు ఉన్నారు, తర్వాత కొండని ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరిలో దొంగ ఎవడో చూసుకుందాం. ఆక్ పాక్, కరియా పాక్, డామ్ డూమ్, డిస్కనక్కడ, కాకినక్కడ, కయా దొంగ అంటే ప్రకాష్ రాజ్ గారు. అమ్మయ్య. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే విలక్షణ నటుడు. నేను మాట్లాడుకునే ఫ్యాక్ట్స్. ఒక ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు. ఈ ఎడ్యుకేషన్ పేరుతో జనాలను మోసం చేస్తున్నాడు. 6 లక్షల మంది వీడి మీద వీడియో చేయమని చెప్పాడు. ఎటువంటి దరిద్రుడు అంటే రామాయణం గురించి చెప్తాడు. బెట్టింగ్ 1000 కోట్ల ఆస్తిపరుడైన మన కమీడియన్ అలీ గారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారండి. అది కూడా రంజాన్ మాసంలో. అసలు ఆయన ఎందుకు చేశారు అనేది మనం ముందుగా తెలుసుకుందాం. నేను ఖురాను, ఇప్పుడు నేను The next day. అందరూ ఎట్లున్నారు? మన తెలంగాణ ముద్దు బిడ్డ గొర్రెలక బర్రెలక మన జ్యోతక ఒక సంవత్సరంలోనే 10 కోట్ల రూపాయలు సంపాదించింది. ఎట్లా సంపాదించిందో, ఏడ సంపాదించిందో, ఎక్కడ పెట్టిందో, గిటువంటి లంగా పనులు ఏమి చేసిందో మీ అందరికీ ఈరోజు ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వినాయక స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక భూతు మాట కూడా ముందైతే మీరందరూ లైక్ కొట్టుండ్రి. ఓకే, వినాయకుడి మీద ఓకే. ఇప్పుడు అక్క తెలంగాణ ముద్దు బిడ్డ అయిన బిడ్డలలో మొదటి బిడ్డ మన జ్యోతక్క. తెలంగాణ అంటే జ్యోతక్క, జ్యోతక్క అంటే తెలంగాణ. గొషువంటే అక్క ఏమి లంగా పని చేసిందో గాని ఒక్క ఏడాదిలో 10 కోట్ల రూపాయలు సంపాదించింది. బంజారా హిల్స్ లో 5 కోట్ల రూపాయల అపార్ట్మెంటు, ఒక BMW కారు, 10 ఎకరాల భూమి. అబ్బోయ్. పత్తి గింజల ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు పతివ్రత పత్తి గింజ దీప్తి సునైనా గురించి, పత్తి గింజ షణ్ముఖ్ జశ్వంత్ గురించి. అసలు వీళ్ళిద్దరూ అగాధ ప్రేమికులు అనమాట. ఈ ప్రేమ ఎలా పుట్టింది, బెట్టింగ్ సామ్రాజ్యాలను ఎలా నెలకొల్పారు, తర్వాత ఆస్తి వివరాలు, అబ్బో చెప్పుకుంటూ పోతే వీళ్ళ గురించి చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిపి దగ్గర ఒక 200 ప్రాణాలను అయితే తీసుకెళ్ళిపోయారు. సో వాళ్ళ ఆత్మలు ఎలా మాట్లాడుకుంటాయని మీకు చెప్తాను. సో ముందుగా మీరు ఒక లైక్ కొట్టండి, ఒక లైక్ బటన్ దిగుదు.
150,000 లైకులు టార్గెట్ ఇచ్చాను. ఆ లైకులు పూర్తి చేయాల్సిన బాధ్యత మీది. ఒక్క బూతు మాట కూడా అన్నం వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఉంటేనే కానీ నోట్లో నుంచి మన సుప్రభాతం అయితే రావట్లేదు అనమాట. పక్కన పెట్టుకుందాం. ఒక బూతు మాట కూడా మాట్లాడు. ఓకే, లెట్స్ గో టు ద స్టార్ట్. సో ఫస్ట్ బొమ్మ బోకు. చూసారా సార్ డబుల్ యాక్షన్. స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు పతివ్రత పత్తిగింజ సిరి హనుమంతు గురించి. పత్తిగింజ మన టేస్టీ తేజ గురించి. సిరి హనుమంతు బెట్టింగ్ యాప్లో, ఈ టేస్టీ తేజ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి దగ్గర 28 కాఫీ షాపులు అయితే పెట్టాడు. సో వాళ్ళందరి గురించి తెలుసుకుందాం. ముందుగా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, ఒక్క బూతు మాట కూడా ఆను. ఎందుకంటే ఇంటిల్లే పాది తెలుగు వారు అందరూ కూర్చొని చూస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. బూతు మాటలు అయితే ఎక్కడి నుంచో ఉండవు. ఇది మీకు వినాయకుడి మీద ప్రామిస్ చేసి చెప్తాను. ఈ వీడియోకి 1,00,000 లైకుల టార్గెట్ ఉంది. ఇదిగోండి లైక్ బటన్ నొక్కండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రతి లైక్ సిచ్యువేషన్ లో ఈ వీడియో తీస్తున్నాం అంటే నీకోసమే. ఈ రోజున బాబుని అయ్యో వాడు అని అంటున్నావు. అంతకన్నా ఫస్ట్ చేసిన వీడియోలోని పోక్సో యాక్టర్ ఎందుకు మాట్లాడినావు? నువ్వు ఆ రోజు పోక్సో యాక్టర్ మాట్లాడడం వల్లనే ఈ రోజు నా ఇంట్లోని నా భర్త చనిపోయాడు. బయట 10 మంది 4 విధాలు మాట్లాడబట్టి దాని గురించి టెన్షన్ పడి బీపీ పెంచుకొని నెత్తుల నరాలు బ్రెయిన్ లో నరాలు క్లాట్ అయ్యి రోజు ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా బీపీ కంట్రోల్ కాక బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. కేవలం నువ్వు చెప్పిన ఆ పోక్సో యాక్ట్ వల్లనే ఇదంతా జరిగింది. ఇది నీకు ఎంతవరకు న్యాయం? నువ్వు మాట్లాడు, బెట్టింగ్ యాక్ట్స్ కోసం ఎంతవరకు మాట్లాడు, కానీ ఈ పోక్సో యాక్ట్ అని ఎందుకు తీసావు? నువ్వు ఆడవాళ్ళు సగం బట్టలు వేసుకుని పక్కన పెట్టుకొని తీసిన వీడియోల కన్నా మన దగ్గర ఉన్నాయా? నువ్వు చేసే వీడియోలు ఎట్లుంటాయో నీకు తెలీదా? ఆ ఊరు తిరగకుండా సగం బట్టలు వేసుకుని ఆడవాళ్ళు పట్టుకొని తిరుగుతావు. దాన్ని ఏమంటారు? దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? సమాజం ఏం నేర్చుకోవాలి? చిన్నపిల్లల కంటెంట్ చూస్తున్నారు అందరూ. Subscribe to my channel. Don't forget to subscribe.